హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యంలో భాగంగా ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు అనే అపోహలైతే మన ఆడవాళ్ళలో చాలానే ఉన్నాయి. అలాంటి విషయాల గురించి ఈరోజు మన ఆరోగ్యం వీడియోలో తెలుసుకుందాము. గర్భిణీ స్త్రీలు తినే ఆహారం మీద ఎన్ని అపోహలో. పుచ్చకాయ తింటే పిల్లలకు జలుబు చేస్తుంది అంటారు. కొబ్బరి నీళ్లు తాగితే జుట్టు సరిగా పెరగదు అంటారు. ఆఖరికి చపాతీ తిన్నా వేడి చేస్తుందని మందలిస్తారు. కానీ వీటన్నింటి వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా? ఇవి తింటే మొదటి త్రైమాసికంలో మొదటి 3 నెలల్లో వచ్చే చాలా సమస్యలకు చెక్ పెట్టేయచ్చు. మరి అది ఎలాగో చూసేద్దాం, వచ్చేసేయండి. మొదటిది కొబ్బరి నీళ్ళు. ఈ కోకోనట్ వాటర్ తాగడం వలన మొదటి 3 నెలల్లో చాలామందికి మార్నింగ్ సిక్నెస్ ఎక్కువగా ఉంటుంది. వికారంగా వాంతులు అవుతూ ఉంటాయి. నీళ్లు తాగిన నిలవవు. దాంతో శరీరాన్ని నిస్సత్వ ఆవరిస్తుంది. డీహైడ్రేషన్ సమస్యలు ఎక్కువే. ఈ సమయంలో రోజుకి గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఈ సమస్యలు అన్నింటి నుంచి ఉపశమనం పొందొచ్చు. శరీరం కోల్పోయే ఎలక్ట్రోలైట్లు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా దీనిలో అధికంగా ఉంటాయి. మరొకటి పుచ్చకాయ. ఈ వాటర్ మిలన్ తింటే దీనిలో 90% నీళ్లు ఉంటాయి. దాంతో డీహైడ్రేషన్ దరిచేరదు. గర్భిణీలకు కాళ్ళు, పాదాలు వాపు వస్తుంటాయి. ఈ వాటర్ మిలన్ తీసుకుంటే ఈ పరిస్థితి నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. పైగా ఇది తేలికగా జీర్ణమవుతుంది. గ్యాస్, హార్ట్ బర్న్ వంటి సమస్యలు ఉండవు. దీనిలో విటమిన్ ఏ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. మన పొట్టలో ఉన్నటువంటి బేబీ ఎదుగుదలకు సహకరిస్తాయని, ఇవి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మరొకటి చపాతీ. చపాతీని కూడా తినొచ్చా తినకూడదా అనే అపోహలో మన వాళ్ళు ఉన్నారు. మరి దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండి రోజంతా శక్తినిస్తాయి. ఫైబర్ కూడా అధికమే. మొదటి త్రైమాసికంలో అంటే మొదటి 3 నెలల్లో వచ్చే మలబద్ధకం సమస్యల్ని నియంత్రిస్తుంది. అన్నం కంటే చపాతీ నెమ్మదిగా జీర్ణం కావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్ బిడ్డ ఎదుగుదలకు మేలు చేస్తాయని మన నిపుణులైతే చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనము ప్రెగ్నెన్సీ టైంలో అతి ఏదైనా అనర్థమే. అందుకే మితంగా, అవసరానికి తగినంత మాత్రమే తినాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తింటే మొదటి 3 నెలల్లో ఎదురయ్యే చాలా సమస్యలకు చెక్ చెప్పేయొచ్చు. పాటిస్తారుగా మరి? ఈ వీడియోలో చెప్పినట్లుగా ప్రెగ్నెన్సీ టైంలో ఆహార నియమాలని పాటించడం వలన మనం హెల్దీగా ఉండి మన బేబీని కూడా హెల్దీగా ఉంచుకోవచ్చు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందం, ఆరోగ్యం, అనుబంధం ఈ మూడింటి గురించి అయితే వీడియోలు ఉంటాయి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోస్ కూడా ఒక్కసారి వాచ్ చేయండి ఫ్రెండ్స్. సాంగ్స్ అయితే మంచి మ్యూజిక్తో ఉంటాయి.